గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యశాఖమరతి శాంతి ప్రవాళాంకితం కృష్ణాంగ్రిద్వయ భక్తిపుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం. సచ్చిదానంద అంతర్స్వరూపుడైన దివ్యాత్మ బంధువులు, పోయిన వారంలో భగవద్గీత 10వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ రోజు నుంచి 11వ అధ్యాయం. ప్రతి వారం మాదిరిగానే అందరం కలిపి ఈ 11వ అధ్యాయాన్ని పారాయణం చేసుకుని జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని అధ్యాయం మీద వివరణ చేసుకుందాం. ఇప్పుడు అందరం కలిపి సామూహికంగా ఇదే అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. ఏకాదశ అధ్యాయం 11వ అధ్యాయం. అన్ని అధ్యాయాల్లో ఈ అధ్యాయం కొంచెం ఎక్కువ శ్లోకాలు, పైగానేమో ఇవి రోజు స్టార్టింగ్ కదా, కొంచెం తడబడ్డారు. అయినా పర్వాలేదు, బాగానే చదివారు. ఇప్పుడు శ్లోకాల మీద వివరణ చూసుకుందాం. అధ్యాయం పేరు విశ్వరూప సందర్శన యోగం, 11వ అధ్యాయం అన్నమాట. 10వ అధ్యాయం అంతా మనం చెప్పుకోవటమైంది. 10వ అధ్యాయం విభూతి యోగం. అంటే సాధన చేసేటటువంటి వాడికి ఎలాంటి అనుభవాలు వస్తాయో, ఏ ఏ విభూతులు కలుగుతాయో, ఏ ఏ మహిమలు కలుగుతాయో దానికి సంబంధించినటువంటి అధ్యాయం అది. అంటే పరమాత్మ ఎలా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడో, పరమాత్మలో ఏ ఏ వస్తువులు ప్రవేశించి ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విశ్వమే రూపముగా కలిగినటువంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని చెప్పేటటువంటి అధ్యాయం విశ్వరూప సందర్శనం. ఇది 11వ అధ్యాయం అన్నమాట. ఈ అధ్యాయం స్టార్టింగ్లోనే అర్జునుడు అంటున్నాడు, మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంయతం. ఇక్కడ 2 పదాలు వాడారు. గుహ్యం అంటే రహస్యం, ఆధ్యాత్మ అంటే భాష్యార్థము, ఆధ్యాత్మిక అర్థం. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమని 3 అర్థాలు. ఇప్పుడు భగవద్గీతలో ఇప్పుడు 10వ అధ్యాయంలో చెప్పిందంతా కూడా ఏమని చెప్తున్నాడు? ఆది భౌతికమైనటువంటి అర్థము కాదు, ఆది దైవికమైనటువంటి అర్థము కాదు, మరి ఆధ్యాత్మిక అర్థం. మదనుగ్రహాయ పరమం పుష్యమధ్యాత్మ సంగీతం. ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి సీక్రెట్ రహస్యమైనటువంటి విషయాలని మనం 10వ అధ్యాయంలో చెప్పుకోవటం జరిగింది. యత్వయోక్తం వశస్తేన మోహోయం విగతోమం. నాకు ఇక్కడతోటి దేవుడు అంటే ఏంటో, జీవుడు అంటే ఏంటో అనేది సందేహం వదిలింది, నాకు అజ్ఞానం పోయింది. వశస్తేన మోహోయం అంటే మోహం. మోహం అంటే తెలియకపోవటం. తెలియకపోయినప్పుడు ఒకదాన్ని ఇంకొక వస్తువుగా భావన చేస్తాం, దాన్నే మోహం అంటారు. ఆ మోహం పోయింది అంటున్నాడు. అయితే ఈ అధ్యాయాన్ని, ఈ శ్లోకాన్ని వివరణ చేసుకునే ముందు గతించినటువంటి ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకుందాం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప్. అంటే పరమాత్మలో అనేకమైనటువంటి విభూతులు కలుగుతాయి ధ్యానంలో. ఏతద్దూశేషత ప్రోక్తో విభూతే విస్తరోమయ. దాని అనేకమైనటువంటి అందరికి ఒకే రకమైనటువంటి అనుభూతులు కలగవు.
అంచేత అవన్నీ కూడా యద్వద్ విభూతిమత్యత్వం శ్రీమదూర్జితమేవ తత్ దేవావగచ్చంత్వం మమ తేజోంచు సంభవం. అవన్నీ కూడా నా యొక్క అంశాలంతే, నా స్వరూపం కాదు. అంటే మనకి సాధనలో ఎలాంటి అద్భుతమైనటువంటి అంశాలు కలిగినప్పటికీ కూడా తేజోంశ అనే యొక్క తేజస్సు యొక్క అంశాలు మాత్రమే, కానీ అదే దేవుడు కాదు. అంటే దేవుడు అంటే ఏంటన్నది స్పష్టంగా మనకు తెలిసి రావాలి. ఎలాంటి అనుభవాలు కలిగినా సరే అవన్నీ పరమాత్మ యొక్క అంశం. ఆ దారిలో మనం వెళ్తున్నాం, కానీ తద్దదేవావగచ్చంత్వం అవన్నీ కలుగుతున్నాయి. అంచేత అహతవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున ఇష్టభ్యాహమిదం కృష్ణ ఏకాంశేన చితో జగత్. అంటే ఆయన స్వరూపం 4 అంశాలుగా తీసుకున్నాం అనుకోండి. ఈ విభూతులు అనేటువంటిది వేల కోట్లతో ఎన్నైతే ఉన్నాయో అది కూడా ఒక అంశం మాత్రమే. మిగతా 3 అంశాలు పరమాత్మ స్వరూపం వేరు కావాలి. పరమాత్మలోనే జగత్ అంతా ఉంది. ఈ జగత్తు అనేక నామరూపాలతో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఒక అంశం మాత్రమే, మిగతాదంతా పరమాత్మ స్వరూపం. ఈ రకంగా 10వ అధ్యాయంలో అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. ఇప్పుడు 11వ అధ్యాయంలో శ్లోకం చెప్పుకున్నాం మనం. ఈ అధ్యాయాన్ని మొదలు పెట్టుకునేటప్పుడు ప్రతి అధ్యాయానికి ఈ పద్మ పురాణంలో ఒక కథ చెప్పారు, ప్రతి అధ్యాయంలోనూ కూడా. ఈ ప్రారంభించుకుంటున్నాం కనుక ఈ అధ్యాయానికి సంబంధించిన దాంట్లో ఉన్న కథను కూడా ఒకసారి చెప్పుకుందాం. ఒకసారి ఒక రైతు చేలో పని చేసుకుంటున్నాడు. చేసుకునేటప్పుడు రాబందు వచ్చి అతను చూస్తుండగానే ఒక చేసుకునేటటువంటి పరధ్యానం ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుని పీక్కు తినేసిందట. ఇతను చూసి కూడా దాన్ని అదిలించలేదు, బెదిరించలేదు. తన మార్గంలో తను ఉండిపోయాడు. అది ఆ పక్క దారంపడా పోయేటటువంటి ఒక సాధువు చూశాడు, ఒక ఋషి. చూసి, ఆయన నువ్వు ఏదో పని చేసుకుంటున్నావు కదా, నువ్వు ఎదురుకుండగా జరిగేటటువంటి అంత అన్యాయాన్ని నువ్వు మరి ఏమి అనకుండగా, బెదిరించకుండగా నీ గొడవలో నువ్వు ఉండిపోయి మరి అది తప్పు కాదా అడిగాడు. ఎందుకంటే ఒక తప్పు జరిగేటప్పుడు, ఒకరికి హాని జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆపడానికి ప్రయత్నం చేయాలి. అలాగ ఆపితే దానివల్ల యజ్ఞం చేసినటువంటి, ఇలాగ యాగం చేసినటువంటి, లేదేదో పూజలు, నోములు, వ్రతాలు చేస్తుంటాం కదా, వాటికంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. అవి చేయటం కాదు, దీన్ని మరి నువ్వు కాపాడకుండా చేసావు, తప్పు చేసావు, అని చేత నీకు పాపం పట్టుకుంటుంది. అందుకని నువ్వు బ్రహ్మరాక్షసుడు అయిపోతావు అని చెప్పించాడట. అప్పుడు ఆ రైతు కాళ్ళ మీద పడి, స్వామి నా పనిలో నిమగ్నం అయిపోయి నేను పట్టించుకోలేకపోయాను, క్షమించండి, నాకు పాప విమోచనం కలిగించి ఉపాయం చెప్పమన్నాడు ఆ రైతు. అప్పుడు ఆ ఋషి ఏం చేశాడంటే, నీకు పాప విమోచనం కలగాలి అంటే భగవద్గీత 11వ అధ్యాయం నిరంతరము ఎవడైతే పారాయణం చేస్తున్నాడో ఆ పారాయణం చేసేటటువంటి వ్యక్తి ఆ నీళ్లు నీ మీద జల్లితే నీకు పాప విముక్తి కలుగుతుంది, శాప విమోచనం అవుతుందని చెప్పాడు. ఇతను రాక్షసుడు అయిపోయాడు. ఆ రాక్షసుడికి తెలుసు ఆ రహస్యం, ఎవరికి తెలుసు. ఇప్పుడు అతను ఒక ఊరి మీద పడ్డాడు. ఊరి మీద పడి రోజుకొకరు తినేస్తున్నాడు. అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఏమయ్యి ఇలాగ అన్యాయంగా తినేస్తున్నావు ఏంటి అంటే, నాకు ఒక రోజు ఒక మనిషిని ఏర్పాటు చేస్తే మీ జోలికి రానని చెప్పాడు అతను, అదే ప్రకాశుడు కథలాకేసి. అప్పుడు ఒక ఆలోచన చేశారు ఊరంతా ఏకమై. ఆ ఊళ్ళో ఒక సత్తరు ఉంది. ఎవరైనా వచ్చి ఆ సత్తరులో పడుకుంటే ఆ సత్తరులో పడుకున్న ఊళ్ళని తినే, ఊరి మీద అన్యాయంగా తినేయొద్దని వీళ్ళందరూ సలహా చెప్పారు. అప్పుడు అతను ఆ సత్తరుని ఆశ్రయించుకుని కూర్చున్నాడు. ఎవరైతే సత్తరులోకి వస్తారో ఆ రాత్రి ఎవరైతే సత్తరులో పడుకుంటారో ఆ వ్యక్తిని తినేసేవాడు అనమాట. అలా రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు ఆ సత్తరులోకి ఎవరు రాకపోతే, ఊళ్ళోకి ఎవరన్నా వస్తే అలా సత్తరులోకి పంపాలి. అందుకని ఎవరన్నా వచ్చి, ఎవరింటికన్నా వచ్చి, బాబు ఈ రోజు ఈ రాత్రి మీ ఇంటి దగ్గర ఆశ్రయం ఇవ్వండి అని అడిగితే ఇచ్చే సత్తరులోకి వెళ్ళేవాడు ఎవడో ఉంటాడు కదా.
అందుకని ఊరంతా ఏమనుకున్నారంటే ఎవరు వచ్చి అడిగినా సరే ఆశ్రయం ఇవ్వకండి. ఇప్పుడు ఎవరు ఆశ్రయం ఇవ్వకపోతే ఏం చేస్తాడు అప్పుడు ఎవరైతే ఆశ్రయం కావాలని ఊళ్ళోకి వచ్చాడో వాడి దగ్గరికి గ్రామాధికారి వెళ్ళి, బాబు నీకు ఆశ్రయం నేను అక్కడ ఇస్తున్నాడు అని చెప్పి చట్టరకు తీసుకెళ్ళి చెప్పేవాడు అనమాట. వాడు అతను తినేసేవాడు. అలా సాగుతుంది ఎప్పటి నుంచో. అలాంటి ఊళ్ళోకి వెళ్ళాడు ఈ బ్రాహ్మడు. ఎవరో 11 అధ్యాయం నిరంతరము పారాయణ చేసుకునేటటువంటి వాడు తీర్థయాత్రలు చేసుకుంటూ ఆ ఊళ్ళోకి వెళ్ళాడు అనమాట. ఆ ఊళ్ళోకి వెళ్ళేటప్పటికి అతనికి సంగతి వెళ్దాం. అందరూ ఎవరింటికి వెళ్ళినా సరే, బాబు ఈరోజు మీ ఇంటికాడ మీ అరుగు మీద పడుకుంటానంటే అసలు సమస్య లేదన్నారు. అప్పుడు ఈ గ్రామనాథ్ గారి కనపడి, నాడు నీకు సత్తర ఉంది అందులో పడుకుంది కదా అని చెప్పి తీసుకెళ్ళి ఆ రూమ్ ఇచ్చాడు. అతను అందరిలాగే మామూలుగా రూమ్లో పడుకున్నాడు. తెల్లారేటప్పటికి అతను ఆ రూములో నుంచి పొద్దుటికి బయటకు వచ్చేసాడట. అంటే రూము బయట ఉన్నాడు. తెల్లారి ఎలుగు వచ్చేటప్పుడు బయట ఉండేటప్పటికి ఈ గ్రామాధికారి పొద్దుట వెళ్ళేటప్పటికి ఇతను ఎదురొచ్చాడు. అతను చూసి అతను భయపడ్డాడట. ఇదేంటి సత్తరులో పడుకున్నవాడు ఎవడు మిగలడు కదా, ఇతను ఎలాగా మిగిలాడు అని అతనికి నమస్కారం పెట్టి పాద నమస్కారం చేసి, బాబు మీరు ఎవరో చాలా గొప్పోళ్ళు, మీరు ఎవరో కానీ మీరు మీలాంటి వాళ్ళు మా ఊళ్ళో కొద్ది రోజులు ఉండిపోండే, మీరు రోజు ఆ సత్తరులో పడుకుందరు కానీ అని చెప్పేసి అతన్ని ఊళ్ళో ఉండేలాగా బతిమాలాడు. బతిమాలిన తర్వాత విషయం చెప్పలేదు అతను కూడా. రోజు ఉండే సత్తరులో ఉండమంటున్నాడు ఏంటని చెప్పేసి అనుకున్నాడు. కానీ మొత్తం సత్తరులో ఎవరు వెళ్తే వాళ్ళని తినేస్తున్నారు, కానీ ఇతను మాత్రం సత్తరులో పడుకున్నా ఏం అవుతులేదు. అతను తెల్లారిదడికి బయటకు వచ్చి అంటే ఆ రాక్షసుడు వచ్చి ఇతను మాత్రం ఏమీ చేయకుండా బయట పడుకోబెట్టేసి లోపల ఉన్న వాళ్ళు తినేసిపోతున్నాడు. ఇలా కొద్ది రోజులు జరిగింది. ఈలాగా ఎవరో కోసం మామూలుగా వచ్చినటువంటి వాడు సత్తరుల్లో నివాసం ఏర్పాటు చేశారు. అతను ఈ గ్రామాధికారి కొడుకు స్నేహితుడట. అందుకని సత్తరులో పడుకోబెట్టడం ఏంటి, మన ఇంటికి తీసుకొచ్చేస్తానని చెప్పేసి ఆ కొడుకు ఆయన పలకరించడానికి ఆ సత్తరులోకి వెళ్ళాడు. ఆ సత్తరులోకి వెళ్ళి వాడితో సంభాషణ చేసేటప్పుడు ఆ రాక్షసి వాడితో పాటు వీడిని కూడా తినేసాడు. ఆ మన్నాడు పొద్దున్న చూసేటప్పుడు గ్రామాధికారి, అయ్యి బాబు నా కొడుకు కూడా చచ్చిపోయాడు, లవో దీపమని బాబు. అప్పుడు ఈ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చాడు అనమాట. ఇక్కడ మాకు ఇలాంటి అన్యాయం జరుగుతుంది. బ్రాహ్మణుడి దగ్గర కాదు, ఆ రాక్షసుడి దగ్గరికి. నీకు మనిషిని సత్తరులు ఉన్న వాళ్ళని కదా తినాలి, మా కుర్రను కూడా తినేసేవంటే మీ కుర్రోడు గురించి నాకు తెలదు కదా, సత్తరులో ఉన్న వాడిని తినమని మాకు ఆజ్ఞాపించారు కనుక ఆ లెక్క ప్రకారంగా మేము తినేసాను. ఇంక నేను తినేసిన తర్వాత నేనేమి చేయలేను అన్నాడు. అలాగైతే అలాగని చెప్పేసి కాళ్ళ రాక్షసుని బతిమాలితే అప్పుడు ఉపాయం చెప్పాడు అనమాట. బాబు 11 అధ్యాయం ఎవరు పారాయణం చేస్తారో అలాంటి తీసుకురా, వాడు 11 అధ్యాయం పారాయణ చేసి ఆ నీళ్లు తీసి నా మీద జల్లితే నాకు శాప విమోచనం అయిపోతే, మొన్న ఒకసారి ఇక్కడ పడుకున్నాడు కదా 2-3 రోజులు బట్టి అతను నేనేమీ చేస్తలేదు, ఎందుకనుకుంటున్నా అతను 11 అధ్యాయం పారాయణ చేస్తున్నాడు, అతను తీసుకొస్తే నాకు శాపన విమోచనం అయిపోద్ది, నీ కొడుకు కూడా బతుకుతాడు అన్నాడు. అప్పుడు ఈ బ్రాహ్మణ దగ్గరికి వచ్చి కాళ్ళ బట్టి బతిమాలి, బాబు మీరు ఒకసారి ఆ సత్తరులోకి రావాలి, అక్కడ రాక్షసుడు ఉన్నాడు, మీరు పారాయణం చేసినటువంటి అధ్యాయం ఆ మంత్రజలం ఆయన మీదంటే జల్లంటే అప్పుడంతా విషయం తెలుసుకుని వెళ్ళేతను ఆ నీళ్లు అతని మీద పారాయణ చేసి నీళ్లు చల్లాడు. అతనికి శాప విమోచనం అయిపోయింది. అది 11 అధ్యాయం యొక్క కథ. అంటే 11 అధ్యాయం ఎంత గొప్పది అనేటువంటి, అంటే ప్రతి అధ్యాయం అంతే, 11 అధ్యాయమే కదా, ప్రతి అధ్యాయానికి ఒక కథ అలా చెప్పుకొస్తున్నాం కదా. అలాగే 11 అధ్యాయం యొక్క మహాత్మ్యం అంటారు దీన్ని. ఎక్కడ పద్మ పురాణంలో ఉంది కథ. అటువంటి అద్భుతమైన 11 అధ్యాయం ఇప్పుడు మనం పారాయణ చేశాం కదా. మరి అంటే ఆధ్యాత్మికం పారాయణం చేసిందని ఏమంటారు, భౌతికంగా పారాయణం చేశాం. పారాయణం అయ్యింది, ప్రతి శ్లోకం యొక్క ఆ భావాన్ని తెలుసుకున్నాం అనుకోండి, దైవికం అవుతుంది. ఆ భావానికి అనుగుణంగా ఆచరించామనుకోండి, ఆధ్యాత్మికం అవుతుంది. ఇది ఏమన్నాడు ఈయన, గుహ్యం అధ్యాత్మ సంజయం.
ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది ప్రతి శ్లోకంలోనే రహస్యంగా ఉంది. అంటే మామూలుగా అందరూ చదివేయచ్చు, చదివేయడం వల్ల దానికి సంబంధించినటువంటి ప్రయోజనం, పుణ్యము, ఇంకోటి ఏదో మొత్తం మీద ఉంది. అది భౌతికం, వ్యవహారికం అంటారు దాన్ని. దాని అర్థం తెలుసుకుంటే, అంటే దేవుడు అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, దాని యొక్క అర్థం తెలిసిందనుకోండి, అది దైవికం. తెలిసిన తర్వాత ఆ భావంలో మనం ఉండడం అజ్ఞానం అంటాం. జ్ఞానం అన్నమాట అది. అంటే ఆ జ్ఞానభావంలో దేవుడు అంటే ఇది, జీవుడు అంటే ఇది అని తెలుసుకుని ఆ జ్ఞానభావంలో ఉండడం ఆధ్యాత్మం. కానీ 8వ అధ్యాయంలోనే అడుగుతాడు, కిం తద్ బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమం. 3 ప్రశ్నలు అయ్యి. ఇంకా ఉన్నాయి ప్రశ్నలు. అందులోనే ముఖ్యమైనటువంటి బ్రహ్మం అంటే ఏమిటి, ఇది మనం ముందే తెలుసుకోవాలి. బ్రహ్మం అంటే దేవుడు. కిం తద్ బ్రహ్మ, బ్రహ్మము బ్రహ్మం అంటున్నారు కదా, ఆ బ్రహ్మములోనే దేవుళ్ళు, దేవతలు, జగత్తంతా ఉన్నాయి. ఇందులో బ్రహ్మములో. ఇప్పుడు గది ఉందనుకోండి, గదిలో కొన్ని వస్తువులు తెచ్చి పెడతాం. అట్టి మాదిరిగా బ్రహ్మములో సమస్త దేవతలు, దేవుళ్ళు, మనుషులు, మొత్తం ప్రపంచం అంతా ఎందులో ఉంది, బ్రహ్మములో ఉంది. కింతది బ్రహ్మ అంటే బ్రహ్మము సర్వవ్యాపి. అక్కడ ఆయన చెప్పినటువంటిది ఏంటి, బ్రహ్మము సర్వవ్యాపి. ఆ సర్వవ్యాపి అయినటువంటి బ్రహ్మములో ఏముంది, 3 లోకాలు, 14 భువనాలు. 3 లోకాలంటే స్వర్గలోకము, భూలోకము, పాతాళ లోకము, 3 ఆయనలోనే ఉన్నాయి. 14 భువనాలు అంటే 7 14 లోకాలు కూడా ఆయనలోనే ఉన్నాయి. మరి లోకం ఉందండి, భూలోకంలో ఏమేమి ఉన్నాయి, అవన్నీ లోకంతో పాటు, లోకస్తులతో పాటు అవన్నీ ఎందులో ఉన్నాయి, ఆయనలోనే ఉన్నాయి. ఈ అందరికీ అవకాశం ఇచ్చినటువంటి వాడు బ్రహ్మము. అంచేత బ్రహ్మము ఆకారంతో కూడి పుట్టి పరిణామం చెంది పోయేటటువంటి వాడు ఎంతటికి అవకాశం ఇవ్వలేడు కదా. ఆయన ఎవరు, సర్వవ్యాపి. అందులో ప్రవేశించినటువంటి ప్రతి వ్యక్తిలోనూ ఆయన ఉన్నాడు. ఆయన అంతర్యామి. చాలా చెప్పుకుంటున్నాం మనం. సర్వవ్యాపి, సర్వాంతర్యామి. కింతద్ బ్రహ్మ, కిం అధ్యాత్మం. అధ్యాత్మం అంటే అంతరార్థాన్ని అంటే నేనున్నాను. అధ్యాత్మం అంటే స్వభావం, ఆధ్యాత్మ ఉచితే. స్వభావం అంటే ప్రతి మనిషికి కూడా ఉన్నాను అనేటువంటి ఒక ఉనికి ఉంది కదా, అది తన స్వభావం. ఆ స్వభావాన్ని మర్చిపోయి దేహభావంలోకి వచ్చేసాం. అంటే మన స్వరూపంలో ఏం ప్రవేశించింది, మన శరీరం ప్రవేశించింది. శరీరంలో మనలో, మన స్వరూపంలోనే మన మనసు ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. ఇది ఒక వ్యక్తి. ఇప్పుడు మన స్వరూపాన్ని మర్చిపోయి ఈ వ్యక్తిని మనం అనుకున్నాం. ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని వదిలేసి మన స్వరూపాన్ని గుర్తింటే దాన్ని ఆత్మజ్ఞానం అంటారు. అది ఆధ్యాత్మకం. స్వభావం ఆధ్యాత్మ ఉచ్యతే. స్వభావం అంటే దేహానికి సంబంధించినటువంటి స్వభావాన్ని ఆధ్యాత్మం అంటారు. ఆత్మకి సంబంధించిన స్వభావం మీకు కలగాలి. మనం ఏ స్వభావంలో ఉన్నాం, దేహము నేననే స్వభావంలో ఉన్నాం. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను పుట్టాను, రేపో మాపో చచ్చిపోతాను, నా శరీరానికి రోగాలు ఉన్నాయి, నాకు సుఖంగా ఉంది, నాకు దుఃఖంగా ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు, నాకు ఉద్యోగం ఉంది, నాకు పదవి ఉంది. ఇలాగ ఏదైతే దీనికి సంబంధించినవన్నీ తనలో పెట్టుకుని ఏ భావంలో ఉన్నాం, దేహ భావాన్ని నుంచి విడుదల పొంది ఆత్మభావంలోకి రావాలి. దానికి స్వభావం. ఏం స్వభావం, స్వ అంటే తన యొక్క భావన. మరి దేహము తన స్వరూపం కాదది, తన స్వరూపంలో ప్రవేశించినటువంటి వ్యావర్తకం. దీని భావంలోకి ఎందుకు వచ్చాం మనం, ఎందుకు వచ్చామో కానీ అన్యాయంగా దీని భావంలోకి వచ్చి ఇదే నేను అనుకుంటున్నాను. అంటే ఇది తెలుస్తుంది, దీనికి సంబంధించిన అవసరాలు ఉన్నాయి, అవసరాలు తీర్చుకోవడానికి కర్మలో ఉన్నాయి. అంటే మన స్వభావంలోకి వెళ్లకుండా దీని భావంలోనే జీవితం గడిపేస్తున్నాం. ఇప్పుడు దాకానే చనిపోయే వరకు కూడా ఈ భావంలోనే చచ్చిపోయింది. ఏ భావన రాలేదు,
తన స్వరూప భావన రాలేదు, తన సస్వరూప భావన రాలేదు. సస్వరూప భావన వస్తే ఆధ్యాత్మికం. సస్వరూపం భావన రాలేదు, చనిపోయాడు. స్వస్వరూప భావన వస్తే కర్మ నశించదు. కర్మలు నశించే జన్మ రాదు. స్వస్వరూప భావన రాలేదు గనక కర్మలు నశించలేదు. కర్మలు ఉండిపోవడం వల్ల ఆ కర్మఫలాలను అనుభవించడానికి మళ్ళీ ఈ శరీరం వస్తుంది. అంటే ఇదే నేననేటువంటి భావంతోనే చనిపోయాడు కనుక మీరు ఎవరైనా చనిపోయేవాడికి దగ్గరికి వెళ్ళి కూర్చుని, బాబు నువ్వు ఇది కాదు, నీ స్వరూపం ఆత్మ, నువ్వు ఆత్మస్వరూప భావంలోకి వెళ్ళు, అలా లోపల అంతర్ముఖూర్తిలో ఉండు, అంతర్ముఖూర్తిలో ప్రాణం పోయిందని ఉపదేశాన్ని కూడా అతను జ్ఞానోపదేశం కలిగించినట్టే. చనిపోయేటప్పుడు భావన మారిపోవాలి. అయ్యో ఆ పిల్లోడు ఎలా బతుకుతాడు, ఈ పిల్ల ఎలా బతుకుతుంది, ఈ ఆస్తి ఏమైపోతుందో, ఆడు ఏదో ఇవ్వాలి, ఆడు ఇవ్వలేదు, ఇంకా ఆ తలంపుతో చనిపోయాడు అనుకోండి, వెంటనే వచ్చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నాడంటే ఇచ్చికునేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు కొంతమంది వడలు ఉంటారు కదా. అతను భావన మార్చాలంటే ఏం చేయాలి? అతని దగ్గరికి కూర్చుని, ఆ చచ్చిపోయేవాడి దగ్గరికి వెళ్ళి కూర్చుని, బాబు నువ్వు ఈ శరీరం కాదురా నాయన, ఆ ఇచ్చేవాడు గొడవ పుచ్చుకునేవాడు గొడవ వదిలేయి, ఇంకా అన్ని మీ పిల్లలు చూసుకుంటారులే, నువ్వు మాత్రం లోపల తిరిగిపో, ఈ స్వరూప భావంలోకి వెళ్ళిపో అని అన్న మీరు చిన్న ఉపకారం చేశారంటే వాళ్ళంత ఉపకారం చేసినట్టు. ఆ క్షణంలో అతనికి భావన మారిపోయిందంటే కర్మ నశించిపోతుంది. కర్మ నశించడం కర్మ కాదు, మనం తీసుకొచ్చి బాధపడుతుంటాం. కర్మ ఎందుకు నశించడం లేదు? మన భావన మారకపోవడం వల్ల కర్మ నశించడం లేదు. నాకు గుర్తుపెట్టుకోండి. అంటే భావన మారకపోవడం వల్ల కర్మ నశించలేదు, ఆ కర్మ ఫలాన్ని అనిపించడానికి రావాల్సి వస్తుంది. భావన మారిపోతే, మన స్వభావం మారిపోతే కర్మలు నశించిపోతాయి. కర్మలు బంధించవు మనల్ని. స్వభావం మారాలి. ఎలాంటి స్వభావం రావాలి? ఆధ్యాత్మిక భావన. మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంయుతం. అంచేత ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి స్వరూప జ్ఞానం దేహాన్ని దాని కర్మకి దాన్ని వదిలేసేసి బాధించేమని అంటలేదు. అది వచ్చింది కనుక దానికి కావాల్సినటువంటిది ఏం కావాలో అవన్నీ ఎలాగా చెయ్యాలి. చేయకుండా ఊరుకోబెట్టదు కదా. ఏం చెప్పు తినకుండా కూర్చోకోవడం, కళ్ళు తిరిగి పడిపోతాం. దాన్ని ఏదో చెయ్యాలి అంతే. మనం ఆవునో గేదెనో మేపుతున్నాం అనుకోండి, దానికి కావాల్సినటువంటి ఉపచారాన్ని ఎలా చేస్తున్నాం, అలాగే ఇది ఒక ఆవో గేదె అనుకుని దీనికి కావాల్సిన చదువుయాలు చేయవలసిందే. కానీ మనం మాత్రం ఇది ఎందుకు వచ్చింది? మనకి జ్ఞానం కలగకపోవడం వల్ల కర్మ నశించలేదు. కర్మ నశించకపోవడం వల్ల ఆ కర్మఫలాలు అనుభవించడానికి రావచ్చు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికం. అంటే శాస్త్రాన్ని మనం పారాయణం చేసాం. భౌతికంగా పారాయణం చేసినా కూడా ఎంత పుణ్యం అవుతుందో ఇప్పుడు ఈ కథలో మనం తెలుసుకున్నాం. ఆ శ్లోకాల అర్థం తెలుసుకుంటే దైవికం, ఉత్తమ జన్మలు ఏర్పడతాయి. జ్ఞానం తెలుసుకుంటే, ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటే కర్మలు నశించి మోక్షం పొందుతాం. ఈ రకంగా యత్వయోక్త్యం వశస్థేన. మరి జ్ఞానం ఎలా చెప్తారండి? వచనము అంటే వాక్కు. చెప్పకపోతే ఎవరికి తెలదు. యత్వయోక్తం వశస్థేన మోహోయం విగతోమయి. నువ్వు చెప్పావు, నువ్వు చెప్పడం వల్ల యథార్థం నాకు తెలిసి వచ్చింది, నా మోహం నశించిపోయింది. అలాగే మన అందరికీ కూడా యథార్థం ఇది, నీ స్వరూపం ఇది అని తెలిసిందనుకోండి, అది స్పష్టంగా మనకి తెలిస్తే, ఓహో ఇప్పుడు దాకా నేను ఇది అనుకున్నాను, ఇది కాదన్నమాట అన్న జ్ఞానం మనకి కలిగితే ఏం పోయినట్టు? మోహం పోయినట్టు. పోలేదు, రాలేదు కదండి. ఏం పోలేదు? మోహం నశించలేదు. అంటే సారాంశం ఏమిటి? ఇక్కడ ఏదో వస్తువు వచ్చేయటం కాదు, తెలియటమే. మనకు తెలియాలి. ఎవరికైతే తెలిసిందో వాడికి మోహం నచ్చుతుంది. మోహోయం విగతో మయ. అంటే మయ అంటే నా యొక్క మోహం నశించిపోయింది, నాకు యథార్థం ఇప్పటికి తెలిసింది, నాకు చక్కగా బోధించవు. భావాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరశోమయ తత్వ కమలపత్రాక్ష మహాత్యమపి చావ్యయం. ఇది ఈ విషయం అంతా ఇంత జీవరాశి ఉంది కదా, ఎంత వస్తున్నాయి పోతున్నాయి, కర్మలు చేస్తున్నాయి కదా. కమలపత్రాక్ష అంటే కృష్ణ తత్వ నీ వలన భూతానాం అంటే నా ఒక్కడి గురించి తెల్లలేదు, మొత్తం భూతకోటి అంతటి గురించి తెలిసిపోయింది. మొత్తం విశ్వం అంతా ఎలా వచ్చింది,
ఎలా విస్తరించింది, ఎలా పరిణామం చెందింది. ఈ ప్రాణుల యొక్క భావాప్యో ఉత్పత్తి లయము విస్తారముగా మయ నా చేత శృతో వినిపించబడినది. నువ్వు చక్కగా వివరంగా చెప్పంటే ఎలా వచ్చింది, ఎలా నిలబడింది, ఎలా పరిణామం చెందుతుంది, ఎలా నచ్చుతుంది. అసలు వస్తువు అలా ఉంది. అసలు వస్తువు, ఈ వస్తువులన్నీ వస్తున్నాయి, పరిణామం చెందుతున్నాయి, పోతున్నాయి. మనం ఏం చూస్తున్నాం? అసలు వస్తువును చూస్తలేదు. అసలు వస్తువులో ఏవే వస్తువులు సృష్టించబడుతున్నాయో, ఏవి వస్తున్నాయో, ఏవి పరిణామం చెందుతున్నాయో, పోతున్నాయి. ఇప్పుడు చెప్పండి, మనం అందరం కూడా అసలు వస్తువులో సృష్టించబడ్డాం, అంటే కల్పించబడ్డాం. ఇందులో ఒకడు పెద్ద మహారాజు గారిలాగా, ఒకడు పెద్ద బలవంతుడిగా, పెద్ద ధనవంతుడిగా, ఒకడు దరిద్రుడిగా, ఒకడు అందహీనుడిగా, ఒకడు అందమైనటువంటి వాడిగా, రకరకాలైనటువంటి వాళ్ళు ఉత్పత్తి అయ్యారు, సృష్టించబడ్డారు, పరిణామం చెందారు. విస్తారముగా అనేక మంది. అలా ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ అలా చూడండి. ఒక వస్తువులో ఇవన్నీ సృష్టించబడి పరిణామం చెందుకుంటూ నశించిపోతున్నారు. ఎలా చూడాలి మనం? వస్తువుల్ని కూడా చూడండి. వస్తువులు అన్నిటికీ ఏదో ఆధారం ఉండాలి కదా. ఆధారాన్ని కూడా కనిపెట్టండి. ఆధారాన్ని కనిపెట్టారా, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. దేవుడు ఎక్కడో లేడు, దేవుళ్ళలోని జగత్ అంతా ఉంది. మహాత్యం చ, మహాత్యమును శృత తెలుసుకున్నాం. శృత అంటే విన్నాం, వినడాన్ని శృతి శృతం అంటారు. ఈ రకంగా ఏవమేతద్ యదా తత్వం ఆత్మానం పరమేశ్వరం. ఏంటి ఈ విషయం అంతా? దేంట్లో ఉంది? ఆత్మానం. ఏవమేతద్ యదా తత్వం. తత్వం అంటే ఇందాక చెప్పిన మన యొక్క భావన. ఈ తత్వం మంచిది కాదు అన్నారనుకోండి, అంటే మన భావన మారిపోయింది, చెడిపోయిందనమాట. అంటే ఆత్మభావనలో ఉంటే మీ తత్వం యథాతథంగా ఉంది, మీ తెలివి యథాతథంగా ఉంది, మీ జ్ఞానం యథాతథంగా ఉంది. కానీ మీ స్వరూపంలో ప్రవేశించినటువంటి అనాత్మ పదార్థపు తాలూకు జ్ఞానంలోకి వచ్చేసారు మీరు. చెడిపోయింది. ఏమైంది? ఏవమేతద్ యదా తత్వం ఆత్మానం పరమేశ్వరం. పరమేశ్వరుడు ఎవరు? ఆత్మానం పరమేశ్వర, పరమేశ్వరుడే. అంటే ఆత్మ ఎక్కడుంది? మన స్వరూపమే. మన స్వరూపమే పరమేశ్వరుడు. ఇది పరమేశ్వరుడు కాదు. అంటే మన స్వరూపాన్ని మరుగుపరిచింది ఇది వచ్చి. ద్రష్టుమిచ్చామితే ఐశ్వర్యం పురుషోత్తం. అంచేత ఆ పరమేశ్వరుని పురుషోత్తముడు అని కూడా అంటారు. నాకు దాని గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని ఉంది, దాని గురించి నేను చూడాలని ఉంది. దేని గురించి? విశ్వానికి అంతటికీ ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని ద్రష్టుమిచ్చామి, నాకు చూడాలని ఉంది, ఇంకా తెలుసుకోవాలని ఉంది. అది ఎలాంటిది? ఐశ్వర్యయుక్తమైనటువంటిది, ఆనందకరమైనటువంటిది, జ్ఞానస్వరూపమైనటువంటిది, నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి పరమాత్మ స్వరూపం అది. అంచేత ఆత్మానం పరమేశ్వరం. దాని గురించి ఇంకా చెప్పమంటాడు. మన్యసేయది తచ్చక్ష్యం మయా దృష్టిమితి ప్రభు. ఇది అందరూ గ్రహించలేరు. ఇది ఎలాంటిది? మన్యసే యది తచ్చక్ష్యం మయా దృష్టిమితి ప్రభు యోగేశ్వర తత్వమేత్తం దర్శయాత్మానం అవ్యయం. యోగము చేసినటువంటి వాడికి మాత్రమే ఇది దర్శనం అవుతుంది. చూడండి, దర్శయాత్మాన అవ్యయం. వ్యయం అంటే తరిగిపోయేటటువంటిది, అవ్యయం అంటేను తరుగులేనటువంటిది. ఏది? ఆత్మ. మన శరీరము, మన స్వరూపంలోకి ఆత్మ సర్వవ్యాపకం, దానికి తరుగులేదు, కదలదు, పరిణామం చెందదు. దాంట్లో ప్రవేశించినటువంటి ఏ వస్తువైనా సరే, ఇప్పుడు ఖాళీలో మనం తిరుగుతున్నామా? ఖాళీ తిరుగుతులేదు.
అట్టి మాదిరిగా మన ఆత్మస్వరూపం కదులుతుంది. మన్యచేయది తచ్చిక్ష్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తత్వమేత్వం దర్శయాత్మానమవి. అది యోగం ద్వారానే దాన్ని దర్శించగలుగుతాం. అంచేత అటువంటి ఆ యోగాన్ని, ఏ యోగం ద్వారా దాన్ని మనం దర్శించామో దాంట్లో ఏమేమి ఉన్నాయో ఎలాగొచ్చినాయి అన్నీ నాకు ఇంకా బాగా చెప్పమంటున్నాడు, చూపించమంటున్నాడు. అంటే పరమార్థ స్వరూపం, పరమార్థ స్వరూపంలో ప్రవేశించినటువంటి విశ్వస్వరూపం. ఈ అధ్యాయం పేరు ఏమిటన్నాం? విశ్వరూప సందర్శనం. అంటే విశ్వం అంతా ఎందులో ఉంది? ఇంతకని పరమార్థంలో ఉంది, పరమాత్మలో ఉంది. అంటే పరమాత్మను వదిలేసి విశ్వాన్ని చూడడమా, విశ్వాన్ని వదిలేసి పరమాత్మను చూడడమా? పరమాత్మను చూడడం వల్ల భ్రాంతి నశించి కర్మ నశించి మోక్షం లభించింది. విశ్వాన్ని చూడడం వల్ల మరి ఒక వస్తువుకి తేడాలు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ ఒకే పోలికలో లేరు, ఒకే గుణంతో లేరు. అట్టి మాదిరిగా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపము, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణము ఉన్నాయి. కానీ పరమార్థానికో ఒకేటే లక్షణం, ఒకే స్వరూపం. అది దాన్ని చూడాలంటున్నాడు. సహజంగా పేరేమో విశ్వరూప సందర్శనం. అంటే విశ్వరూపాన్ని చూపించు దేన్ని చూడాలి? ఇప్పుడు పుస్తకం మీద అక్షరాలు ఉన్నాయి, అక్షరాలను చూస్తూ ఏం చూడాలి? కాగితాన్ని చూడాలి. చూడండి, విశ్వాన్ని చూస్తూ ఆ విశ్వం అంతా ఎందులో ఆధారపడి ఉందో దాన్ని చూసేటంటే ఎంత సుఖకరంగా ఉంటుంది. అంటే దాన్ని ఆధారంగా ఉన్న దాన్ని వదిలేసి మనం దేన్ని చూస్తున్నాం? దాంట్లో ప్రవేశించినటువంటి వస్తువులను చూస్తున్నాం. అందుకు చేత భగవానువాస ఈయనంటున్నాడు, పశ్యమే పార్థ రూపాన్ని శతశోధ సహస్రశ. నా స్వరూపాన్ని నిర్వికారమైనటువంటి నిశ్చలమైనటువంటి సచ్చిదానంద స్వరూపం. అటువంటి నా స్వరూపంలో ఏమేమి ఉన్నాయి? శతశో అద సహస్రశ. ఏమని చూపించారు మీకు? శత అంటే 100, సహస్రం అంటే 1000. అంటే ఎన్ని ఉన్నాయని స్వరూపంలోనే. ఇప్పుడు ఏమర్థం అవుతుంది మనకి? మనం ఒక స్వరూపాన్ని చూస్తున్నాం, అది ఒకటే. ఆయనలో ఎన్ని ఉన్నాయి? ఆయన్ని వదిలేసాం. మనం ఏం చూస్తున్నాం? ఆయనలో ప్రవేశించినటువంటి వాటిని చూస్తున్నాం. ఆయనలో ప్రవేశించినటువంటి ఎన్ని? శతశోధ సహస్రశ. 1, 2 కాదయ్యే నా రూపాలో. అందుకని సహస్రనామాలు అంటారు. ఎందుకని? ఆయన పేర్లు ఎందుకు వచ్చినాయి? ఆయనలో ప్రవేశించినటువంటి ఎన్ని రకాల రూపాలు ఉన్నాయో, ఎన్ని అవతారాలు ఉన్నాయో, ఎంతమంది దేవతలు ఉన్నారో అందరూ గొప్పవాళ్లే. ఎవరిని తీసేస్తావు? అన్నీ పరమాత్మలోనే ఉన్నాయి. పరమాత్మిక ప్రకాశాన్ని ఆధారం చేసుకునే ఉన్నాయి. అంచేత పరమాత్మ ఈ అన్నిటితోటి కూడినటువంటి ప్రపంచం ఆయన స్థూల శరీరం. ఇప్పుడు మనం ఉన్నాం కదా, మనకు ఆత్మస్వరూపం ఉంది. ఆత్మస్వరూపం నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి సచ్చిదానంద స్వరూపం. అటువంటి ఆత్మస్వరూపంలో మనసు ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. ఇది ఎవరు మరి? ఇది మనం కాదా? ఇది మంద కాదా? ఇది మనం అనేవి. ఇది మనం కాకపోతే దానికి ఏదైనా బాధ కలుగుతుంటే మనకెందుకు బాధ వస్తుంది? ఎక్కడన్నా కాలుకో ఏలుకో నొప్పి వస్తే మనకే కదా తెలుస్తుంది. అంటే దీనికి ఆధారంగా మనమే ఉన్నాం కనుక మనకు తెలుస్తుంది. మనకు జ్ఞానం ఉంది కనుక. మన స్వరూపంలో ఏది ప్రవేశించిందో దానికి జ్ఞానం లేదు, మనకే జ్ఞానం ఉంది. మనకు ఉన్నటువంటి జ్ఞానంతో మన స్వరూపంలో ప్రవేశించిన దాన్ని మనం తెలుసుకుంటున్నాం కనుక జ్ఞానం ఉండబట్టి అదే నేననే భావంలోకి వచ్చాం. ఇప్పుడు ఆ భావనే మారాలి మనకు. ఇంచేత ఎలాగ మన స్వరూపంలో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు వెష్టిగా మన శరీరాన్ని తీసుకుందాం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, పంచపురాణాలు అనేకము ఉన్నాయి కదా. అందులోనే ప్రతి ఇంద్రియానికి ఒక దేవత ఉంది. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు, చక్రాలు, కుండలినీ శక్తి, పంచపురాణాలు, పంచ విషయాలు, ఇలాగ అనేకమైనటువంటివి ఉన్నాయి కదా వెస్ట్లోనే. అలాగే ప్రపంచం అంతా ఈశ్వరుడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి ఒక ఆకారం ఉంది. అది మధ్యలో వచ్చింది, ఆదిలో లేదు.
ఆది లేనటువంటి అంతము లేనటువంటి స్వరూపం పరమాత్మ. ఆది అంతము లేనటువంటి పరమాత్మలో ప్రవేశించింది కదా, దానికి ఏముంది? పుట్టుకుంది. ఎప్పుడైనా సరే చూడండి, పుట్టుకున్నటువంటి వస్తువుకి ఏముంటుంది? మరణం ఉంటుంది. అంటే పరిణామం చెందింది. పుట్టుక లేనటువంటి దానికి పరిణామం లేదు. పరిణామం అంటే ఏంటండి? మార్పు చెందటం. పరమాత్మకి మార్పు చెందేవాడు కాదు. అలాగే మన ప్రత్యేగాత్మ కూడా మార్పు చెందదు. మార్పు చెందడం వలనే మనం నిత్యము చిన్నప్పుడు కాడి నుంచి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఒకే జ్ఞానంతో ఉన్నామన్న భావన పోలేదు. కానీ శరీరం మారిపోతుంది కదా, అదంతా మనకు తెలుస్తుంది. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యం అన్నీ తెలుస్తున్నాయా? కడుపు నొప్పి, కళ్ళు నొప్పి అన్నీ తెలుస్తున్నాయా? మారిపోతుంది కదా. మారిపోయేటటువంటి వస్తువు, మారిపోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఎవరికి తెలుస్తున్నాయి? తెలుస్తున్నాయి కదండి. ఈ మారిపోయేటటువంటి వ్యక్తి యొక్క విషయాలన్నీ కూడా ఎవరికైతే తెలుస్తున్నాడో వాడు మారిపోయేలాగా ఉంటే తెలదు. వాడు ఎప్పుడు మారిపోకుండా ఉన్నాడు కనుకే తెలుస్తున్నాయి. ఏ సమయంలో ఉన్నాడు? ఇప్పుడు మనం నిద్రపోయామండి, మెలకువలో ఏం జరిగిందో తెలదు నిద్రపోయినటువంటి వాడికి. స్వప్నంలో ఏం జరిగిందో మెలకువలో వాడికి తెలుసు. మెలకువలో స్వప్నంలో జరిగినటువంటి విషయం నిద్రపోయినోడికి తెలుసు. కానీ నిద్ర గురించి, మెలకువ గురించి, స్వప్నం గురించి తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు. ఇంటికి నాడు మెలకువలోనే ఉన్నాడు, స్వప్నంలోనే ఉన్నాడు, నిద్రలో కూడా ఉన్నాడు. మూడవస్థలోనే ఉన్నవాడి గురించి మనం వదిలేసాం. వదిలేసేసి ఒక్కొక్క అవస్థలోకి ఒక్కొక్కడు వస్తున్నాడు. మెలకువలోకి వచ్చేటప్పుడు ఒకడు వచ్చాడు. ఎవడండి ఆయన? దాని పేరు స్థూల శరీరం. ఈ శరీరం వచ్చింది. శరీరం వచ్చినప్పుడు శరీరానికి సంబంధించిన అన్నీ తెలుస్తున్నాయి. ఇది నన్ను లోపల ఉన్నాడు కదా, శరీరం వచ్చిందని తెలిసింది, మెలకువ వచ్చిందని తెలుస్తుందా? నాకు మెలకువ వచ్చింది, ఏది ఉందో ఏది లేదో అంతా తెలిసింది. ఎవడికి? తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు కదండి. తెలుసుకునేవాడు ఒకడే ఉన్నాడు. ఆ తెలుసుకునేవాడికి ఎన్ని ఉన్నాయి? అనేక రకాలుగా అకాలుగా శతస్వాద సహస్ర సహా. తెలుసుకునేవాడు మాత్రం ఒక్కడే. తెలియబడేవాడు ఒకడు కాదు. మెలకువలో ఒకడు తెలుస్తున్నాడు, స్వప్నంలో ఒకడు తెలుస్తున్నాడు, సుషుప్తిలో ఒకడు తెలుస్తున్నాడు. ఆ మెలకువలో వచ్చినటువంటి వాడికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో తెలుస్తుంది, ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. కానీ తెలుసుకునేవాడు, మనం తెలుసుకునేవాడిని పట్టుకుంటే కర్మ నశించదు. తెలుసుకునేవాడిని వదిలేసి తెలియబడేవాడిని పట్టుకున్నామా కర్మ బంధించదు. బాగా గుర్తుపెట్టుకోండి. తెలుసుకునేవాడిని పట్టుకున్నామా కర్మ నశించిపోతుంది. మళ్ళీ మనం ఇలాంటి దాన్ని తగిలించుకోవాల్సిన పని లేదు. కర్మ నశించిపోతే మళ్ళీ జన్మకు రాడు. కర్మ ఉండిపోతేనా జన్మకు తీసుకొచ్చి పెట్టద్దు. అంచేత ముందు తెలుసుకునేవాడిని తెలుసుకోవాలి. నేను ఎవరిని? ఉన్నానా? నాకు అన్నీ దొరుకుతున్నాయి కదా. ఎప్పుడున్నాను నేను? మెలకువలోకి వెళ్తే దొరుకుతానా? స్వప్నంలో దొరుకుతానా? నిద్రలో దొరుకుతానా? నువ్వు మెలకువలోనే ఉన్నావు. మెలకువలో ఉన్నప్పుడు మెలకువలో ఉన్నటువంటి విషయాదులను ఎవరైతే తెలుసుకుంటున్నారో వాడి వైపుకి నీ మనసును తిప్పు. అప్పుడు ఈ వ్యక్తి సెపరేట్ అయిపోయి నీ స్వరూపం తెలుస్తుంది. అదే ఆధ్యాత్మికం. అంతేగాని నువ్వేదో గుళ్ళమ్మడ గోపురాలంటా తిరిగిపోతే మాత్రమే ఆధ్యాత్మికం కాదు. నువ్వు ఉండగానే తెలుసుకో. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టమన్నారు కదా. ఈ తెలివి పడిపోతే ఏమైపోతే నీకు ఎలా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది? అంచేత మెలకులోకి రాగానే కూర్చుని నేనెవరిని, ఏది నేను అని ఒక్కసారి విచారణ చేసి అప్పుడు కిందకి దిగండి. అంతేగాని కంగారుగా లేచిపోయి భాష్యంలో పడిపోకుండా విచారణ చేయాలి. అలాగే మళ్ళీ సాయంకాలం పడుకోపోయేటప్పుడు ఏది నేను, ఎవరు నేను అనేటువంటి భావనలో కూర్చుని నిద్రపోయామనుకోండి, మన పట్టు వదలలేదన్నమాట. అది అలాగ అలవాటు అయిందనుకోండి, ఆధ్యాత్మిక భావన దృఢమవుతుంది. పశ్యమే అంటే ఏంటండి? వెంటనే ఏది తెలుసుకోవాలి? పశ్యమే పార్థ రూపాన్ని. ఈ రూపాలన్నిటికీ ఆధారమైనటువంటి వ్యక్తి ఒకడో, అనేకమైనటువంటి శతశోధ సహస్ర వందలాది వేలాది వ్యక్తులతో కూడినటువంటి ప్రపంచం ఒకటి.
ఆ ప్రపంచం అంతా ఆయన మీదే ఆధారపడి ఉంది, ఆయనతోటి ఇదంతా కూడుకున్నది. చేత నానా విధాన దివ్య అని నానా వర్ణ కృతీనిశ ఎన్నాటికి కూడా ఎన్ని ఉన్నాయి, అన్నిటికి కూడా ఏముంది నానా విధాని. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధం, ఒక్కొక్కరికి ఒక గుణం, ఒక్కొక్కరికి ఒక స్వభావం, ఒక్కొక్కరికి ఒక రూపం. నానా విధాని దివ్య అని ఒక్కొక్కరు చాలా దివ్యమైనటువంటి కాంతివంతంగా ఉంటారు. అలాగే నానా వర్ణ కృతినిశ రకరకాల పోలికలతో ఉంటుంటారు. ఇదంతా విశ్వం యొక్క ఆకారాలతో కూడుకున్నటువంటి సముదాయం. చేత ఈ రకమైనటువంటి దానికి అంతటికీ కూడా ఆధారంగా ఉన్నటువంటి పశ్చాదిత్యాన్ వశోన్ రుద్ర అశ్వినౌ మరుతస్తదా బహోన్య దృష్ట పూర్వాణి పశ్యర్వాణి భారత. ఇలాగ అనేక విషయాలైనటువంటి చెప్పడం జరిగింది. మరి ఈ విషయాలన్నీ చెప్పుకోవాలంటే సరిపోదు కనుక ఈ శ్లోకాలను వచ్చే వారం చెప్పుకుందాం, ఇంతటితోటి ముగించుకుందాం. అది ఓం తత్వ ఆత్మబంధువులారా. అంటే భాష్యంగా కథ శ్లోకాలు చేసినా చదువుకున్నా కూడా దానివల్ల ప్రయోజనం ఉంది, వాటి విచారణ చేసినా ప్రయోజనం ఉంది. విచారణ చేసి తన స్వరూపాన్ని తెలుసుకున్నా కూడా, స్వరూపాన్ని తెలుసుకోవడం అనేది ఒక అంశాలు ఒక్కొక్క మెట్టు భౌతికము, దైవికము, ఆధ్యాత్మికం. ఈ రకంగా పారమార్థ జ్ఞానంలోకి ఎవడైతే వచ్చాడో వాడి జన్మ ధన్యం అవుతుంది, కర్మ నచ్చుతుంది. ఈ రకంగా ఏదైతే చెప్పునో దాని భావంలోకి మనం ఎలాగెళ్ళాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని మెయిన్ ఇప్పుడు ఇదే ఆధ్యాత్మికం అంటే ధ్యానమే ఆధ్యాత్మికం. ధ్యానంలో అనాత్మంతా తొలగిపోతుంది. పలక మీద పేర్లు చేరిపేసినట్లుగా ఏమీ అనుకోకుండా ఉంటే అన్ని చెరిగిపోతాయి. ఈ రూపాలన్నీ, దృశ్యాలన్నీ అణిగిపోతాయి. రూపాలను చూడకూడదు. ఎలాంటి రూపాలు వచ్చినా సరే అవన్నీ కూడా స్వరూపంలో ప్రవేశించినటువంటి ఇలా చక్కకొచ్చిన గురురు బ్రహ్మ, గురురు విష్ణువు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. దీని గురుమంత్రం అంటారు, ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు, దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా శ్వాసను గమనించు, శ్వాస మనసు ఆగిపోయేదాకా ప్రశాంతంగా సాధన చేయాలి. అలా శ్వాస మనసు ఆగిపోయిన తర్వాత దృశ్యం అంతా అణిగిపోయిన తర్వాత ఏ స్వరూపమైతే మనకు గోచరమైందో అదే సత్యం. ఆ భావనలో మనం ఉండినట్లయితే మన కర్మంతా నశించదు. అంచేత అంతవరకు ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా కళ్ళు మూసుకొని ఏమి అనుకోకుండా ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నాడు. ఓ